Let's turn to Psalm 127. కీర్తనలు 127 చూద్దాం. This is one of those psalms that teaches us that we can know so many truths in our life and yet not practice them. ఈ కీర్తన చూస్తే మనకేమర్థం అవుతుందంటే మనకు ఎన్నో సత్యాలు తెలియచ్చు కానీ వాటిని మనం అభ్యాసం చేయకుండా ఉండొచ్చు. And what we say and believe can be right. మనం చెప్పేది నమ్మేది సరైనదే అయి ఉండొచ్చు. This song was written by Solomon, and you know what his life was like. ఈ కీర్తనను సొలొమోను రాశాడు. ఆయన జీవితం ఎలా ఉందో మనకు తెలుసు. Can you believe that he wrote something like this? Unless the Lord builds the house, they labor in vain who build it. యెహోవా ఇల్లు కట్టించిన ఎడ్ల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని ఇలాంటి కీర్తన రాసిన ఆ వ్యక్తి ఈ విధంగా అవుతాడని మీరు నమ్ముతారా? Unless the Lord guards the city, యెహోవా పట్టణమును కాపాడని ఎడల the watchman keeps awake in vain. దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. It is vain for you to rise up early, to retire late, to eat the bread of painful labors. For he gives to his beloved even in his sleep. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. Behold, children are a gift of the Lord. The fruit of the womb is a reward, like arrows in the hand of a warrior. So are the children of one's youth. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు. How blessed is the man whose quiver is full of them. They will not be ashamed when they speak with their enemies in the gate. వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. Can you believe that a man who wrote that is in hell today? దీన్ని రాసిన వ్యక్తి ఈరోజు నరకంలో ఉన్నాడు అంటే మీరు నమ్మగలరా? There are many people who feel that if we know the truth, and particularly if we preach it strongly, that means we're secure for eternity. చాలా మంది ఏమనుకుంటారంటే మనకు సత్యం తెలిసి ఆ సత్యాన్ని బలంగా ప్రకటించినట్లయితే నిత్యత్వం వరకు కూడా మనం భద్రపరచబడి ఉంటామని వాళ్ళు అనుకుంటారు. Solomon's life is a warning సొలొమోను జీవితం మనకు హెచ్చరిక లాంటిది. to all people who know so much of the truth and who even proclaim it, that it doesn't make any difference to God how much you know. ఎవరైతే సత్యమును తెలుసుకొని దాన్ని ప్రకటిస్తూ ఉంటారో కూడా అయితే నీకు ఎంత తెలుసు అన్నది దేవుడు పట్టించుకోడు. How much you proclaim. The question is how you live before Him. నువ్వెంత ప్రకటించావు అన్నది కాదు కానీ ఆయన ఎదుట ఎంత జీవించావు అన్నదే ముఖ్యం. So we can hear so much in the church about bringing up children and we can understand everything. పిల్లలను పెంచే విషయానికి సంబంధించి అనేక విషయాలు మనం సంఘంలో వినొచ్చు, అర్థం చేసుకోవచ్చు. Ultimately, it's a question of whether you practice it. We can understand everything. I mean, Solomon understood it so well. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మనము వాటి ప్రకారం చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యము. సొలొమోను కూడా అనేక విషయాలు అర్థం చేసుకున్నాడు. As a young man, that he could even write to preach it to others. ఒక యవనస్తుడిగా ఆయన అర్థం చేసుకొని ఇతరులకు తెలియజేయటానికి వాటిని రాశాడు కూడా. And yet, he married so many wives and worshipped idols and went after money and destroyed himself. అయినా కూడా ఆయన అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు, విగ్రహారాధన చేశాడు, డబ్బు వెంట పరిగెత్తాడు, తనను తాను పాడు చేసుకున్నాడు. So that's a warning when we read and study scripture. మనం లేఖనాలను చదువుతున్నప్పుడు అధ్యయనం చేస్తున్నప్పుడు ఇది మనకు ఒక హెచ్చరికగా ఉంటుంది. It's good for us to recognize that how much we understand has got nothing to do with our life. మనకి ఎంత అర్థమైంది అన్న దాంతో మనం చూసినట్లయితే మన జీవితానికి అర్థమైన దానికి సంబంధమే ఉండదు. Unless it's converted through obedience into life. It's like food, you know. You can eat a lot of food. విధేయత ద్వారా జీవితంగా అది ఎంత మారింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనం ఆహారం తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. If it's not digested in your stomach, it's not going to be a part of your body. You just throw it up. మీరు తీసుకున్న ఆహారము మీ కడుపులో జీర్ణం కానట్లయితే అది మీ శరీరంలో భాగం అవ్వదు, అది బయటకు పంపివేయబడుతుంది. So, a lot of Bible knowledge, particularly you come to a church like this where you hear so much truth.
మనం ఇలాంటి సంఘాల్లో ముఖ్యంగా వచ్చినప్పుడు ఎంతో సత్యాన్ని బైబిల్కి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. I'd say it's a dangerous thing if you're not serious about obedience. దీన్ని మీరు విధేయతలోనికి తీవ్రంగా తీసుకున్నట్లయితే ఇది ఎంతో ప్రమాదకరము. In fact, I've said this before, that people who come here who are not serious about obedience, it's better you find another church. నిజానికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరైతే తీవ్రంగా విధేయత వైపు తీసుకోవటానికి దీని ఎడ్ల తీవ్రంగా ఉండరో వేరే సంఘాలు చూసుకోవటం మంచిదని నేను చెప్పాను. Because your judgment will be greater. నీకు తీర్పు అనేది ఎక్కువ అవుతుంది. But if you're serious about obeying the truth, what you hear can lift you to heights that very few people reach. కానీ నీవు విన్న సత్యానికి నువ్వు విధేయత చూపించటం ప్రారంభించినట్లయితే నువ్వెంతో ఎత్తుకు ఎదగగలవు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే అక్కడికి రాగలరు Spiritually, ఆత్మీయంగా. if you're serious. నువ్వు తీవ్రంగా ఉన్నట్లయితే. And we have to see here, children are a gift from the Lord. And they're like a legacy for the future. ఇక్కడ మనం చూసినట్లుగా పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యంగా ఉన్నారు, వాళ్ళు మన భవిష్యత్తు అయి ఉన్నారు. We have to train them, it says here, to be warriors in verse arrows to fight against the enemy. శత్రువుకు వ్యతిరేకంగా పోరాటానికి బాణముల వలె వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలని ఇక్కడ రాయబడి ఉంది. That means I have to sharpen my children from early to be effective to fight against Satan. దాని అర్థం ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే సాతానికి విరోధంగా పోరాటం చేయటానికి వాళ్ళని మనం తర్ఫీదు ఇవ్వాలి. And that depends on us, especially the father. అది మన మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తండ్రులకు ఈ బాధ్యత అప్పగించబడింది. The Bible says, fathers, bring up your children in the discipline and instruction of the Lord. తండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. That's the way we can make them sharp arrows when they grow up. ఆ విధంగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు బలవంతుని చేతిలో బాణముల వలె వారిని మనం పెంచవచ్చు. And we have to start very early. వాళ్ళు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మనం ప్రారంభించాలి. Ephesians 6 and verse 4. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. Fathers, do not provoke your children to anger. తండ్రులారా మీ పిల్లలను కోపమునకు రేపక. It's very easy to do that. Because as parents we have authority. అది చాలా సులభంగా మనం చేస్తాము, ఎందుకంటే తల్లిదండ్రులంగా మనకు అధికారం ఉంటుంది. We can lord it over our children and treat them like we love them. I know we sacrifice so much for them. But sometimes we can say things to them in such a way that we provoke them to anger. వాళ్ళ మీద మనం ప్రభువులంగా ఉంటాం. అనేక సార్లు మనం వాళ్ళని ప్రేమిస్తాము, వాళ్ళ కోసం ఎంతో త్యాగం చేస్తాము, అయినా కానీ కొన్నిసార్లు వాళ్ళ కోపం వచ్చేటట్లు మనం ప్రేరేపిస్తాం. It's a clear command. Do not provoke your children to anger. ఇక్కడ చాలా స్పష్టమైన ఆజ్ఞ ఇవ్వబడింది, మీ పిల్లలను కోపమునకు రేపవద్దు. And when your children get angry, ask yourself whether you provoke them to that anger by the way you spoke. మీ పిల్లలు కోపడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి మీ పిల్లలు కోపడుతున్నారా, or by something you did. లేక నువ్వు చేసిన దాన్ని బట్టి వాళ్ళు కోపడుతున్నారా. You need to repent. నీవు మారుమనసు పొందాలి. You need to apologize to them. ఆ విధంగా చేసి ఉన్నట్లయితే నీవు వారిని క్షమించమని అడగాలి. That'll test your humility. నీ దీనత్వాన్ని అది పరీక్షిస్తుంటుంది. You'll really test your humility if you have to apologize to your children. నీ పిల్లలకు నువ్వు క్షమాపణ చెప్పగలిగినప్పుడు అది నీ దీనత్వానికి పరీక్షగా ఉంటుంది. But if you have done something contrary to the word of God, don't you think you have sinned? దేవుని యొక్క వాక్యానికి మీరు విరోధంగా ప్రవర్తించినప్పుడు మీరు పాపము చేశామని మీకు అనిపించట్లేదా? Fathers, do not provoke your children to anger. తండ్రులారా మీ పిల్లలను కోపమునకు రేపవద్దు. What a word. I mean, the world doesn't follow it. ఇది ఎంత గొప్ప మాట కదా. ఈ లోకానుసారులు దీన్ని అనుసరించరు. But as Christians, we have to take God's word seriously. కానీ క్రైస్తవులుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి. The commands of God are not easy. Like many other commands that we see in scripture. దేవుని యొక్క ఆజ్ఞలు అంత సులభమైనవేమీ కావు, ఎందుకంటే లేఖనాల్లో అనేక ఆజ్ఞలు మనం చూస్తూ ఉంటాం. That you probably hear proclaimed only in this church, nowhere else. బహుశా ఇలాంటివి ఈ సంఘంలోనే మీరు వింటూ ఉంటారు, మరెక్కడ వినకపోవచ్చు. The others just leave it because they say that's impossible.
వేరే వాళ్ళు దాన్ని విడిచిపెడతారు, ఎందుకంటే ఇది అసాధ్యమని. But we must work at it, my brothers and sisters. I've been a father. I became a father 44 years ago. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో మనం అభ్యాసం చేయాలి. నేను కూడా ఒక తండ్రిగా చెప్తున్నాను. 44 సంవత్సరాల క్రితమే నేను ఒక తండ్రిగా ఉన్నాను. And I brought up 4 sons. నేను 4 కుమారులను పెంచాను. And in the early days, I'll tell you honestly, I didn't have victory over anger. I used to get angry. నేను యథార్థంగా చెప్తున్నాను, నా ప్రారంభ దినాల్లో కోపం మీద నాకు జయం లేదు. నాకెంతో కోపం వచ్చేది. But I knew it was against God's word. కానీ అది దేవుని యొక్క వాక్యానికి విరోధమని నేను తెలుసుకున్నాను. So after I disciplined my children, I'd go and lock myself up somewhere and weep before God. నేను నా పిల్లలను శిక్షించిన తర్వాత నేను ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉండేవాడిని. Say, Lord, that was wrong on my part. Please help me to overcome my anger. ప్రభా, నా వైపు నుంచి నేను తప్పు చేశాను. నా కోపాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి. I'll tell you, blessed are those who mourn. They shall be comforted and strengthened. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, ఆదరించబడుదురు. If you're still defeated by anger, the chances are you don't mourn over it. Well, then you won't get a victory in 100 years. మీరు ఇంకా కోపంలో ఓడిపోతూ ఉన్నట్లయితే బహుశా మీరు ఆ కోపం గురించి దుఃఖపడట్లేదు. అలా ఉన్నట్లయితే 100 సంవత్సరాలైనా కానీ దాని మీద మీకు జయం రాదు. It's only those who mourn who are comforted and strengthened. ఎవరైతే దుఃఖపడతారో వాళ్ళే ఓదార్చబడతారు, ఆదరించబడతారు, బలపరచబడతారు. And I can tell you, you can try for 100 years, you won't get victory over anger till you mourn. నేను చెప్తున్నాను, మీరు కోపం విషయంలో దుఃఖపడకుండా ఉన్నట్లయితే 100 సంవత్సరాలు మీరు ప్రయత్నం చేసినా కానీ మీకు జయం రాదు. You mourn because you feel you hurt God by your anger. మీరు ఎందుకు దుఃఖపడాలి అంటే మీ కోపం ద్వారా దేవుడిని మీరు గాయపరిచారు. You've disobeyed God's word and you take it seriously. దేవుని యొక్క వాక్యానికి మీరు అవిధేయత చూపించారు, దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. You know, in the olden days, in Old Testament, if you sinned, you had to bring a goat. ప్రాచీన దినాల్లో మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో వాళ్ళు పాపం చేసినప్పుడు ఒక మేకపిల్లని తీసుకొచ్చేవాళ్ళు. How much does a goat cost? మేకపిల్ల యొక్క ఖరీదెంత? It's quite a bit of money, right? దానికి చాలా డబ్బులు అవుతాయి తెలుసా? Imagine if you had to bring a goat every time you sinned, you'd be bankrupt pretty quickly. మీరు పాపం చేసిన ప్రతిసారి ఒక మేకపిల్లని తీసుకురావాలంటే మీరు దివాలా తీస్తారు. And I'll tell you one thing that'll happen when it touches our money, we'd begin to take sin seriously. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒకసారి పాపం అనేది మన డబ్బుల్ని తాకుతూ ఉన్నట్లయితే ఆ పాపాన్ని చాలా తీవ్రంగా మనం తీసుకుంటాం. Sure. But when it doesn't touch our money, why is it we are careful when you see a policeman on the road? Because of money. కానీ ఆ డబ్బుని పాపం ముట్టుకున్నట్లయితే మనం తీవ్రంగా ఉండం. ఎందుకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ పోలీసుని చూసి మనం భయపడతాము అంటే డబ్బు గురించే. He can fine you. ఎందుకంటే నీకు ఫైన్ వేస్తాడు. Why is it we are not so careful about sin? Because there's no money involved. In the Old Testament, there was money involved. If you sin. ఎందుకు పాప విషయంలో మనం తేలికగా ఉంటాము అంటే ఇప్పుడు అవి మన డబ్బుతో ముడిపడలేదు. కానీ పాత నిబంధనలో అయితే అది డబ్బుతో ముడిపడి ఉంది. Fathers, don't provoke your children to anger. కాబట్టి తండ్రులారా, మీ పిల్లలను కోపమునకు రేపవద్దు. It's one of the great areas that we have to overcome. మనము జయించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది. And we have to weep and cry out to God. The discipline is right, because it goes on to say after that, but you must discipline them. ఆ విధంగా మనం కోపముతో శిక్షించినప్పుడు మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఏడవాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. కానీ వారిని శిక్షించటం అనేది సరైనదే. ఆ తర్వాత వారిని శిక్షించమని కూడా బైబిల్ చెప్తుంది. Ephesians 6:4. ఎఫెసీ 6:4. So put those two together, and what do you get? You must discipline your children, but it must not be in anger. ఈ రెండింటిని మనం కలిపి చదివినట్లయితే మన పిల్లలు మనం శిక్షించాలి, కానీ కోపంతో కాదు. That's exactly what I strove to do for a long time. అనేక సంవత్సరాల నుండి నేను ఇదే చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. It wasn't easy. I didn't get victory in 1 year, but a day came, and the day will come in your life. ఇదంతా సులభమేమీ కాదు, కానీ ఒకానొక రోజు వచ్చింది. మీ జీవితంలో కూడా ఆ రోజు వస్తుంది. When you'll find scriptures obeyed in your life, and it'll make a difference in the life of your children. మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు అది మీ పిల్లల జీవితంలో కూడా మార్పును తీసుకొస్తుంది. Now, if you don't take it seriously, then don't expect your children to take God's word seriously either. మీరు దేవుని యొక్క వాక్యాన్ని తీవ్రంగా తీసుకోకుండా ఉన్నట్లయితే మీ పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తీవ్రంగా తీసుకోవాలని అనుకోవద్దు. No, that's not fair. అది న్యాయం కాదు. That you disregard God's word and expect your children to obey. Oh, how can that be? నువ్వేమో దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోవు, కానీ నీ పిల్లలు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోవాలి. అది ఎలా అవుతుంది? Children, obey your parents in the Lord. That's right.
Fathers, don't provoke your children to anger. Both are in the same chapter. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి. తండ్రులారా మీ పిల్లలను కోపమునకు రేపవద్దు. రెండు కూడా అదే అధ్యాయంలో ఉన్నాయి. So we must not be so eager to get our children to obey the Lord if we ourselves can't set an example. మన పిల్లలకు మనమే మాదిరిగా ఉండకుండా నా పిల్లలు దేవునికి విధేయత చూపించాలి అని మనం అనుకోకూడదు. I believe the great need for our children is to see an example in their fathers and mothers that what they sing in the church and what they speak in the church is absolutely true in their life. మన పిల్లల మధ్య ఉన్న గొప్ప అవసరం ఏంటంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సంఘంలో ఏదైతే పాడుతూ ఉన్నారో, సంఘంలో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాటి ప్రకారం ఇంట్లో జీవిస్తూ ఉండటం. Not that we are perfect, but that we are honest. మనం పరిపూర్ణమని కాదు, కానీ యథార్థంగా ఉన్నామా లేదా. That's what I told my boys when they left home. I said, you haven't had a perfect father. No, I'm not a perfect father. మా పిల్లలు మా ఇల్లు విడిచి వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను కూడా అదే చెప్పాను, మీకేమి ఒక పరిపూర్ణమైన తండ్రి లేడు, నేనేం పరిపూర్ణంగా లేను. But I'll tell you one thing, you had an honest father who never pretended to believe something he didn't believe. కానీ యథార్థవంతుడైన తండ్రిని మీరు కలిగి ఉన్నారు. నేనెప్పుడు కూడా నాలో జరగని దాన్ని, లేని దాన్ని నేను ఉన్నట్టు చూపించలేదు. Who never preached what he didn't practice, or at least tried to practice. నేను అభ్యాసం చేయని దాన్ని లేక అభ్యాసం చేయటానికి ప్రయత్నం చేయని దాన్ని నేను ఎప్పుడు కూడా బోధించలేదు. And who was honest about his failures. తన ఓటముల పట్ల యథార్థంగా ఉన్నా. I'll tell you, it'll make a world of difference to your children if we really seek to be honest. ఆ విధంగా మనం యథార్థంగా ఉండగోరినట్లయితే నిజముగా మీ పిల్లల జీవితంలో కూడా ఎంతో మార్పును తీసుకొని వస్తుంది. And we must not be satisfied with even one of our children who are supposed to be arrows that we have to fire against the devil to go to the devil's side. అపవాదికి విరోధంగా ఒక బాణములాగా ఉండవలసిన మన పిల్లలు అందులో ఒక్కరైనా కానీ అపవాదికి విరోధంగా ఉండకుండా అపవాది పక్షాన వెళ్ళినట్లయితే మనము సంతోషించకూడదు. That's terrible. అదంత భయంకరం. If you have 10 children, every one of them must be on the Lord's side. నీకు 10 మంది పిల్లలు ఉంటే ఆ 10 మంది కూడా ప్రభు పక్షానే ఉండాలి. Don't be satisfied. If one of your children is not a wholehearted disciple of Jesus, you should be mourning. మీ పిల్లల్లో ఒక్కరైనా కానీ యేసు ప్రభు యొక్క శిష్యునిగా లేనట్లయితే నీవు దుఃఖపడాలి. You should be weeping. How do you sleep comfortably when your children are not disciples of Christ? నువ్వెంతో దుఃఖపడాలి. నీ పిల్లల్లో ఒక్కరైనా ప్రభు యొక్క శిష్యునిగా లేనట్లయితే నువ్వు ఏ విధంగా నిద్రిస్తున్నావు? How is that possible? I don't understand. అది ఎలా సాధ్యం? నాకు అర్థం అవట్లేదు. How can you sleep comfortably at night? రాత్రిపూట సుఖంగా ఏ విధంగా నిద్రించగలుగుతున్నావు? If your children are not disciples of Jesus Christ, if they're not taking God's word seriously. నీ పిల్లలు ప్రభు యొక్క శిష్యులుగా లేకుండా ఉన్నట్లయితే, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని తీవ్రంగా తీసుకోకుండా ఉన్నట్లయితే, then it could be that you don't really believe that these things are true. ఒకవేళ నువ్వు ఆ విధంగా నిద్రిస్తున్నావు అంటే అది ఎలా సాధ్యం అంటే ఇవన్నీ నిజం కాదని నువ్వు కూడా అనుకుంటున్నావు. Dear brothers and sisters, it's a very serious thing. It's a gift God's given us when we have little children. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది చాలా తీవ్రమైన విషయము. మన పిల్లలు దేవుడు మనకిచ్చిన బహుమానములు. And it's a legacy for the future. వాళ్ళే భవిష్యత్తులో మనకు దేవుడిచ్చిన స్వాస్థ్యం. And we have to take it very seriously. It's like if a company, you're working for a company and they gave you 10 million rupees in cash. మనం దీన్ని ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే, నువ్వు పనిచేస్తున్న సంస్థ నీ చేతికి 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి డబ్బు రూపంలో, in your hand, and said, please get into the train and take this to our office in Delhi and deposit it there. I don't think you'll sleep on that train. 1 కోటి రూపాయలు నీకు ఇచ్చి ట్రైన్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి దాన్ని డిపాజిట్ చేయమంటే నువ్వు ఆ ట్రైన్లో నిద్రపోలేవు. I won't. నేను నిద్రపోలేను. I mean, somebody could swipe that money. ఆ డబ్బు ఎవరైనా దొంగిలించవచ్చు. Do you really believe your children are more important than 10 million rupees, every one of them? మీ పిల్లల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ 1 కోటి రూపాయల కంటే ఎంతో విలువైన వాళ్ళు అని మీరు నమ్ముతున్నారా? And that you have to deliver them one day when we reach heaven to God. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవునికి అప్పజెప్పాలి అని. And say, Lord, here I am, and here are the children you gave me. ప్రభువా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఇదిగో నీవు నాకు ఇచ్చిన పిల్లలు ఇక్కడ ఉన్నారు. That's in scripture, by the way. అది లేఖనాల్లోనే ఉంటుంది. Turn with me to Hebrews in chapter 2. In verse 13.
హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. The last part. Behold, here I am, and the children whom God has given me. ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. I want to charge you all in the name of Jesus. When you stand before God, when the Lord comes, make sure you can say that. కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నాను, మరలా మీరు ప్రభు వచ్చినప్పుడు, ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు మీ పరలోకపు తండ్రికి మీరు ఈ విధంగా చెప్పాలి. To your heavenly Father, Lord, here I am. And here are the children you gave me. ఇదిగో ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, నీవు నాకు ఇచ్చిన పిల్లలు ఇక్కడ ఉన్నారు. You gave me one, here he is. You gave me two, here they are. నీవు నాకు ఒక్కరిని ఇచ్చావు, ఆ ఒక్కడు ఇక్కడ ఉన్నాడు. నాకు 2 పిల్లల్ని ఇచ్చావు, ఆ 2 ఇక్కడ ఉన్నారు. You gave me 5, here they are. 5 పిల్లల్ని ఇచ్చావు, 5 ఇక్కడ ఉన్నారు. They're all here. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. It's a sacred responsibility. ఎంతో పరిశుద్ధమైన బాధ్యత ఇది. So I would encourage you, those of you who are very critical of other people, నేను మిమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాను. ఎవరైతే ఇతరుల తప్పిదాలను ఎప్పుడు చూస్తూ ఉంటారో stop that. దయచేసి మీరు ఆపేయండి. Judge yourself. మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోండి. One of the easiest way to send your children to hell is to let them listen to your criticisms of other believers. మీ పిల్లల్ని ఎంతో సులభంగా నరకానికి పంపించే మార్గం ఏంటంటే, మీరు ఇతర విశ్వాసుల గురించి మీరు తీర్పు తీరుస్తున్నప్పుడు, ఫిర్యాదులు చేస్తున్నప్పుడు వాళ్ళు వినటం. Especially in the church. ముఖ్యంగా సంఘంలోని విశ్వాసుల గురించి. This young person is like that and that young person is like this. ఆ యవనస్తుడు అలా ఉన్నాడు, ఈ యవనస్తుడు ఇలా ఉన్నాడు. You're preparing your children for hell. మీ పిల్లల్ని మీరు నరకానికి వెళ్ళటానికి సిద్ధం చేస్తున్నారు. It's one of the things my wife and I decided when our children grew up, that we wouldn't spend our time criticizing the young people in the church. మా పిల్లలు ఎదుగుతున్నప్పుడు నేను నా భార్య మేము నిర్ణయించుకుంది ఏంటంటే, సంఘంలో ఉన్న యవనస్తుల్ని మేము తీర్పు తీర్చము. They were not perfect, the young people. అక్కడ ఉన్న యవనస్తులు ఏమీ పరిపూర్ణులు కాదు అప్పుడు. But we wanted our children to fellowship with them, imperfect but sincere young people. పరిపూర్ణంగా లేనప్పటికీ యథార్థవంతులైన యవనస్తులతో మా పిల్లలు సహవాసం చేయాలని మేము కోరుకున్నాం. We never allowed our children to despise the church. సంఘాన్ని తక్కువగా చూసే విషయంలో మా పిల్లలు మేము ఎప్పుడు అనుమతించలేదు. And there are people who have despised the church. Some of them, their children are still small. కొంతమంది సంఘాన్ని తక్కువగా చూసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు. Just wait and see what's going to happen in 10 years. You mark my words. Just wait and see what's going to happen in 10 years. 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో ఆగి చూడండి. నా మాటలు గుర్తుంచుకోండి. 10 సంవత్సరాలు ఆగి చూడండి వాళ్ళకి ఏమవుతుందో. And I've seen parents who have taught their children to value the church. వాళ్ళ పిల్లలకి సంఘానికి విలువివ్వాలని బోధించిన తల్లిదండ్రులు నాకు తెలుసు. And I have seen how every single one of them love the church and value it. అందులో ప్రతి ఒక్కరు కూడా సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నారో, సంఘానికి ఎలా విలువిచ్చారో కూడా నేను చూశాను. If your children don't value CFC, I would say there's something that was wrong in your home. మీ పిల్లలు సిఎఫ్సి సంఘానికి విలువ ఇవ్వట్లేదు అంటే మీ ఇంట్లో ఏదో తప్పు ఉంది. Where you criticize people, maybe you criticize the elders or you criticize some brother, some sister. మీరు వాళ్ళని తీర్పు తీరుస్తూ ఉన్నారు, ఆ సహోదరులను తీర్పు తీరుస్తూ ఉన్నారు, సహోదరులను తీర్పు తీరుస్తూ ఉన్నారు, సంఘ పెద్దలను తీర్పు తీరుస్తూ ఉన్నారు. Your children said something and you supported them. Yeah, sister so-and-so is like this. Or brother so-and-so is like this. You reap what you sow. మీ పిల్లలు ఏదో చెప్పినప్పుడు అవునవును ఆ సహోదరు అలానే ఉంటుంది, ఈ సహోదరుడు అలానే ఉంటాడు అని మీరు సమర్థించడం ద్వారా ఏదైతే మీరు విత్తారో దాన్నే కోస్తారు. But you can repent. If you have done that and your children have gone astray. ఒకవేళ మీరు అలా చేసి మీ పిల్లలు కూడా దారి తొలగిపోయినట్లయితే మీరు ఇంకా మారుమనసు పొందొచ్చు. You can repent. I hope they'll come back. మీరు పశ్చాత్తాపడినట్లయితే వాళ్ళు మరలా తిరిగి వస్తారని నేను అనుకుంటున్నాను. But those of you who haven't yet started making such mistakes, be careful. కానీ ఇంకా ఆ తప్పులు చేయకుండా ఎవరైతే ఉన్నారో దయచేసి అలాంటి తప్పులు చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. Because it's a serious thing. ఎందుకంటే ఇది ఎంతో తీవ్రమైన విషయం. To speak evil of others. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం అనేది. I know young brothers who,
look down on parents who were struggling to bring up their children. నాకు తెలుసు కొంతమంది యవనస్తులు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పెంచే విషయంలో ఎంతో ప్రయాసపడుతూ ఉన్నప్పుడు వాళ్ళని తక్కువగా చూసిన యవనస్తులు తెలుసు నాకు. And today they are parents. They got married and have children, and their own children are going astray. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ సొంత పిల్లలే దారి తొలగిపోతున్నారు. Reason, you reap what you sow. Please remember that, my dear brothers and sisters. కారణం ఏంటంటే నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే కోస్తావు. దయచేసి నా ప్రియ సహోదరి సహోదరులారా దీన్ని జ్ఞాపకం చేసుకోండి. You sow what is good, you'll reap. It takes years to reap. It's true. You don't reap tomorrow. పంట కోయటానికి ఎంతో సమయం పడుతుంది. నీవు మంచిని విత్తితే మంచినే కోస్తావు, రేపేమి రాదు పంట. You sow and nothing happens. నువ్వు విత్తుతూ ఉన్నావు ఏమి జరగట్లేదు. And one day you reap. ఒకానొక రోజు పంటను కోస్తావు. You wonder, how does this always happen? Well, you've been sowing for years. ఏమైంది, ఎలా వచ్చింది అనుకుంటావు, కానీ అనేక సంవత్సరాలు నువ్వు విత్తుతూ ఉన్నావు దాన్నే. And then you see someone else reaping something good. Well, he was sowing for years too. But he was sowing something different. కానీ వేరే వ్యక్తి మంచి పంటను కోస్తున్నప్పుడు అనేక సంవత్సరాలు మంచిని విత్తాడు కాబట్టి అతను మంచి పంటను కోసుకుంటున్నాడు. So when we have children, we're sowing things into their mind మనకు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మనసులోనికి మనం విత్తనాలు విత్తుతూ ఉన్నాం. by how parents behave towards each other, భార్యాభర్తలు ఒకరి పట్ల వాళ్ళు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు, what we speak about others, etc. వేరే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుతున్నాం, ఇలాంటి విషయాలన్నీ. You gain nothing. You don't gain anything by criticizing people in the church. సంఘంలోని వాళ్ళ గురించి వెనక మాట్లాడటం వలన మనకేమీ లాభం రాదు. Think of all of you who have spent time at home criticizing people in the church. Tell me something you gain from it. చెప్పండి, సంఘంలో వాళ్ళందరి గురించి మీరు వెనక మాట్లాడుకోవటం వల్ల ఎంతో సమయం మీరు గడిపి ఉన్నారు, దానివల్ల మీకు ఏమి ప్రయోజనం లభించి చెప్పండి నాకు. Can you tell me one thing you gain from it except satisfy your own lust for criticism? Nothing. దాని నుండి పొందిన ఒక్క ప్రయోజనం చెప్పండి. ఏదో వాళ్ళ మీద ఫిర్యాదులు చేయటం ద్వారా ఏదో మీ సొంత శరీరాశలను నెరవేర్చుకోవటం తప్ప మీరు పొందిన లాభం ఏంటి? I'll tell you a lot of things you've lost and your children have lost. కానీ మీరు కోల్పోయిన విషయాలు అనేకమైనవి నేను చెప్తాను. మీ పిల్లలు కోల్పోయిన విషయాలు దాని ద్వారా అనేకమైనవి ఉన్నాయి నేను చెప్తాను. Let's repent of it. దాని నుండి మనం మారు మనసు పొందుదాం. God's given us a gift. Let's take care of it and treasure. దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, సంపదనిచ్చాడు, దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. The gift He's given, and preserve these children so that one day we can present them to God and say, దేవుడు మనకు బహుమానంగా ఇచ్చిన పిల్లలను ఒకానొక రోజు మరలా మనం దేవునికి అప్పగించాలి. Here I am, Lord, and the children you've given me. ప్రభువా, ఇదిగో నేను, నీవు నాకు ఇచ్చిన పిల్లలు ఇక్కడ ఉన్నారు. May God help us. We really need His help, I tell you. దేవుడు మనకు సహాయం చేయను గాక. నిజంగా దేవుని యొక్క సహాయం మనకు ఎంత అవసరం ఈ విషయంలో. Let's seek Him for His help. ఆయన యొక్క సహాయం కోసం మనం ఎదురు చూద్దాం. And let's repent of our failures as parents. తల్లిదండ్రులుగా మన ఓటములను బట్టి మారు మనసు పొందుదాం. And seek to do it better in the days to come. రానున్న రోజుల్లో ఇంకా శ్రేష్టంగా మనం చేయటానికి చూద్దాం. God will help us. He's on our side against the devil. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా అపవాదికి వ్యతిరేకంగా మన పక్షంగా ఉంటాడు. Remember that. దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. But don't give him, the Bible says, don't give God rest till He makes Jerusalem a praise on the earth. That's a verse in Isaiah. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మరలా యెరూషలేమును అందరూ స్తుతించేదాకా దేవునికి మీరు విశ్రాంతినివ్వద్దు అనే మాట ఉంటుంది. దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. Don't give the Lord any rest until He makes Jerusalem a praise on the earth. ఈ భూమి మీద యెరూషలేము మరలా స్తుతించబడేదాకా దేవునికి మనం విశ్రాంతినివ్వకూడదు. So don't give the Lord any rest in your prayer until you see every one of your children becoming disciples of Jesus Christ. మీ పిల్లల్లో ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు అయ్యేదాకా మీ ప్రార్థనలో దేవునికి విశ్రాంతినివ్వద్దు.